తెలంగాణ ముసాయిదా బిల్లుపై సీమాంధ్ర నేతలు అడ్డంగా వాదిస్తున్నారు. బిల్లు వ్యవహారం రాజ్యాంగబద్ధంగా జరుగుతున్నా అడ్డుకునే కుట్రలు చేస్తున్నారు. అసెంబ్లీలో సీఎం ప్రసంగమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఇప్పటివరకు దేశంలో అనేక కొత్త రాష్ట్రాలు ఏర్పడినా ఎక్కడా లేని సమస్యలన్నీ ఇక్కడే ఉన్నట్లు గోల చేస్తున్నారు సీమాంధ్ర లీడర్స్. కేంద్రం పంపిన ముసాయిదా బిల్లుపై సీఎం కిరణ్ ఎలా డొంక తిరుగుడుగా మాట్లాడారో వినండి. ఫుల్ ప్రిపేర్ చేసి ప్రెసిడెంట్ కు పోయిన డాక్యుమెంటే పూర్తి ఈ వివరాలతో పోవాలి. మనకు వచ్చిన డాక్యుమెంట్లో ఈ వివరాలు ఏమీ లేవు. ఇవన్నీ లేకన్నా చూస్తాం, చేస్తాం, పెడతాం, అవుతుంది, దీన్ని పరిశీలిస్తామంటే కుదరదు. తెలంగాణ వస్తే నాకేం కాదు, నాకేం నష్టం లేదు, కానీ నష్టపోయేది తెలంగాణ ప్రజలే ఎక్కువ నష్టపోతారనే నేను మాట్లాడుతున్నాను. సీఎం వ్యాఖ్యలకు తెలంగాణ వాదులు ఘాటుగానే స్పందిస్తున్నారు. బిల్లు తయారీకి ఉపయోగపడిన సమాచారం కిరణ్ కు తెలియకుండానే కేంద్రానికి వెళ్లిందా అని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో ఇన్నాళ్లు జరిగిన అభివృద్ధి ఏమీ లేదు కాబట్టి కొత్తగా నష్టపోయేదేమీ లేదంటున్నారు. హైదరాబాద్ అల్లర్లపై కూడా తనదైన మార్క్ చూపెట్టారు నల్లారి. లా అండ్ ఆర్డర్ దీన్ని ఈ బిల్లులో అయితే ఆషామాషిగా తయారు చేసేసారు. ఆంధ్రప్రదేశ్ గురించి కానీ హైదరాబాద్ గురించి కానీ తెలిసిన వారు ఈ విధంగా బిల్లు తయారు చేయలేరు. 35 సంవత్సరాల్లో 400 మంది చనిపోయినారు. దగ్గర 3000 మంది ఇబ్బందికరమైన గాయాలు వచ్చాయి. సెన్సిటివ్ ఏరియా. ఇప్పటికి కూడా ఒక చిన్న అంశం వస్తే కూడా వైల్డ్ ఫైర్ మాదిగా స్ప్రెడ్ అయ్యే పరిస్థితి ఉంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత అది కూడా 1978 అనంతరం హైదరాబాద్ లో మత ఘర్షణలు ప్రారంభమయ్యాయన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు టీవాదులు. అధికార దాహంతో కాంగ్రెస్ నేతలే ఘర్షణలు లేవదీశారని విమర్శిస్తున్నారు. రాష్ట్రం విడిపోతే తెలంగాణలో నక్సల్ సమస్య వస్తుందంటూ పాతపాటే పాడారు ముఖ్యమంత్రి. ఎక్కువ శాతం కేంద్రంలో ఉన్న నాయకత్వం, మావోయిస్ట్ నాయకత్వం అంతా కూడా ఆంధ్రప్రదేశ్దే. దీంట్లో ఎక్కువ భాగం తెలంగాణ ప్రాంతం వారు నాయకులుగా ఉన్నారు. 2 రాష్ట్రాలు వేరే అయినప్పుడు, చిన్న రాష్ట్రాలు అయినప్పుడు, పోలీస్ తగ్గినప్పుడు, పోలీస్ బలం తగ్గినప్పుడు వారు విజృంభించే ప్రయత్నం చేస్తారు. ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. విభజనతో నక్సల్ సమస్య వస్తుందని ముఖ్యమంత్రి చెప్పమన్నారని మాజీ డీజీపీ దినేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కిరణ్ ఏం సమాధానం చెబుతారని నిలదీస్తున్నారు టీ లీడర్లు. నక్సలైట్ ఉద్యమం శ్రీకాకుళంలో ప్రారంభమైందన్న విషయం మర్చిపోవద్దంటున్నారు. నిజానికి తెలంగాణ రాష్ట్రం రాకుంటేనే యువత నక్సల్స్ ఉద్యమం వైపు వెళ్లే అవకాశం ఉందంటున్నారు. ఇక ఆర్టికల్ 371D గురించి సీఎం లేనిపోని సమస్యలను ప్రస్తావించారు. 371D తెలంగాణ యువకులకు మేము లక్షలాది ఉద్యోగాలు ఇస్తామన్నారే, అది ఏ విధంగా ఉద్యోగాలు వస్తాయి? ఈ 20, 30, 40% రిక్రూట్మెంట్ లో ఉంటే ఒకసారి ఆలోచన చేసుకోండి. తెలంగాణ వారికి అటార్నీ జనరల్ గా అవకాశం లేదన్న విషయం తనను ఆశ్చర్యానికి గురిచేసిందనడం సీఎం రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమంటున్నారు టీవాదులు. విద్యుత్ సమస్యపైన అవే అవాస్తవాలు చెప్పుకొచ్చారు సీఎం. తెలంగాణలో బొగ్గు పుష్కలంగా ఉన్నప్పుడు పవర్ ప్లాంట్లు పెట్టేందుకు కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తేలేకపోయారో చెప్పలేకపోయారు సీఎం. ఏ ప్రాంతంలో ఎక్కువ విద్యుత్ వినియోగం అవుతున్నది, ఎవరి నుంచి ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారన్న విషయం కూడా చెబితే జనానికి వాస్తవాలు తెలిసేమంటున్నారు టీ నేతలు.